హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నవ్య టైలరింగ్ వీడియోస్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం అంబ్రెల్లా ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే చేద్దాం. స్టిచ్చింగ్ కోసం అయితే ఫస్ట్ మనం కటింగ్ చేయాలి కాబట్టి ఫస్ట్ అయితే నేను ఒక శారీ, నాదే పాత శారీ ఉండే, ఆ శారీ ఒక 4 టైమ్స్ అట్లా కట్టుకున్నా. సో ఇక ఆ శారీని తీసుకున్న, అట్లనే 4 మీటర్స్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకున్నా. 4 మీటర్స్ పాలిస్టర్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇది. దీంట్లో నుండి మనం ఇప్పుడు బాడీ కోసం 4 మీటర్స్లో నుండి ఒక 1 మీటర్ని బాడీ కోసం డివైడ్ చేసుకోవాలి. బాడీను హ్యాండ్స్ కోసం. హ్యాండ్స్ అయితే నేను షార్ట్ హ్యాండ్స్ పెడుతున్నా. సో హ్యాండ్స్ కోసం బాడీ కోసం సరిపోతుంది 1 మీటర్. ఇప్పుడు మనం 40 చెస్ట్ డ్రెస్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాం. అంటే పెద్ద సైజ్ డ్రెస్ ఇది. సో మనం పెద్ద సైజ్ డ్రెస్కే 1 మీటర్ బాడీకున్న షార్ట్ హ్యాండ్స్కి సరిపోయినప్పుడు, అదే చిన్న సైజ్ డ్రెస్లకైతే ఈజీగా 1 మీటర్ సరిపోతుంది. సో మీరు ఏ సైజ్ అయినా 1 మీటర్ని అయితే డివైడ్ చేసుకోండి. అదే మనకి కాటన్ బ్లౌజ్ పీస్ బాపత్తి, మన కాటన్ది లైనింగ్ పీస్ ఉంటుంది కదా, అదైతే 1 మీటర్ సరిపోదండి. ఎందుకంటే 1 మీటర్ అది పన్నా తక్కువ వస్తుంది. ఇది డ్రెస్సెస్ కోసం కాబట్టి ఇది పన్నా అయితే ఎక్కువ వస్తుంది. సో ఇదైతే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్కి సరిపోతుంది 1 మీటర్. సో నేనైతే పాలిస్టరే యూజ్ చేస్తున్నా బాడీకి కూడా. మీరు కూడా పాలిస్టర్ అయితే 1 మీటర్ లైనింగ్ క్లాత్ని డివైడ్ చేసుకోండి. మిగతా 3 మీటర్స్ అయితే మనకి బాటమ్ కోసం యూజ్ చేద్దాం. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చూడండి, లైనింగ్ని అయితే వేసుకోవాలి. 2 కోరాలు పక్క పక్కన ఉండేలా లైనింగ్ని ఇలా మనం వేసుకోవాలి ఒక మడత పైన. ఇప్పుడు ఒక మడత పైన వచ్చింది కదా, మనం నెక్స్ట్ రెండో మడతను కూడా వేసుకోవాలి. ఈ విధంగా నేను ఇప్పుడు ఎందుకు చూసుకుంటున్నా అంటే, ముందు మీరు ఇలా వేసుకుంటారు కొంతమంది, కోరాలు పక్క పక్కన రాకుండా ఇలా వచ్చేలా వేసుకొని దీన్ని డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటారు. అంటే బ్యాక్ పార్ట్ కోసం, ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా వేసుకున్నప్పుడు మనకి పెద్ద సైజ్ డ్రెస్ కాబట్టి మనకైతే సరిపోదు. అంటే నడుం లూజు, చెస్ట్ లూజు ఇవన్నీ మనం మార్కింగ్ చేసుకుంటాం కదా, ఆ క్లాత్ అయితే ఇక్కడ ఒకేసారి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అయితే రావు. ఇలా వేసుకోవడం వల్ల మనం హ్యాండ్స్కి కట్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. సో ఇలా వేసుకోకూడదు. అదే చిన్న పిల్లల కోసం అయితే ఇలా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చూడండి, ఈ విధంగా కూరాలు 2 ఒకదానిపైన ఒకటి వచ్చేటట్టు ఇట్లా ఫోల్డింగ్ చేసినప్పుడు కూరాలు 2 ఒకదానిపైన ఒకటి వచ్చినాయి కదా, ఈ విధంగా వేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి క్లాత్ని. ఇట్లా వేసుకోవడం వల్ల కింది మడతనేమో బ్యాక్ పార్ట్, పై మడత ఫ్రంట్ పార్ట్, అట్లా 2 వస్తాయి. సో ఇప్పుడు చూడండి, ఈ విధంగా అయితే నేను అడ్జస్ట్మెంట్ చేసుకున్నా. ఇప్పుడు 4 పొరల పైన 2 మడతల పైన ఉన్నది లైనింగ్ క్లాత్. ఇప్పుడు చూడండి, మనం టేప్ని తీసుకొని బాడీ హైట్ ఎంత పెట్టుకుంటున్నామంటే, నార్మల్గా మన 40 చెస్ట్ వాళ్ళకి వాళ్ళు ఎట్లనైనా పర్సనాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి 16 ఇంచెస్, 14 ఇంచెస్, 15 ఇంచెస్ కూడా సరిపోతుంది. కానీ డెలివరీ తర్వాత బెల్లీ ఫ్యాట్ ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళకి వేసుకోవడానికి ఇష్టపడరు బాడీ హైట్ తక్కువ ఉంటే. సో నేను ఖర్చులతో కలిపి 16 ఇంచెస్ వచ్చేలా వేసుకుంటున్నాను. 16 ఇంచెస్ ఖర్చులతో కలిపి రావాలి. ఇప్పుడు నేను చూస్తున్నా క్లాత్ ఇటు సైడు ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి అని చూస్తున్నా. నేను ఇట్లా తిప్పి 16 ఇంచెస్ హైట్ క్లాత్ ఉంటే ఇట్లా తిప్పి వేసుకుంటా అని కొలుచుకుంటున్నా. చూడండి, 16 ఇంచెస్ కరెక్ట్గా ఉంది. ఖర్చులకు 1 ఇంచ్ పోయినా కూడా, 1.5 ఇంచెస్ పోయినా కూడా మనకి 14.5 లేదా 15 ఇంచెస్ అయితే బాడీ హైట్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే నేను డబుల్ ఫోల్డింగ్ పైన క్లాత్ని అయితే వేసుకున్నా. ఇప్పుడు చూడండి, చెస్ట్ లూజ్ అయితే 10 ఇంచెస్ అంటే 40 ఇంచెస్, కానీ 4th భాగం 10 ఇంచెస్ కదా, మనం 10 ఇంచెస్కి గుర్తుపెట్టుకోవాలి. నడుం లూజ్ అయితే 36 ఇంచెస్. నడుం లూజు 36 ఇంచెస్లో 4th భాగం అయితే 9 కదా, నడుం లూజు 9, చెస్ట్ లూజు 10, అలాగే బాడీ హైట్ 16 ఖర్చులతో కలిపి, ఇవైతే గుర్తుపెట్టుకోవాలి.
ఇప్పుడైతే 16 ఇంచెస్ మొత్తం ఉంది. దీని మొత్తం విడ్త్ అయితే 16 ఇంచెస్ ఉంది. బాడీ హైట్ వచ్చేసింది ఇక్కడ చూడండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనం నడుం లూజ్ని పెట్టుకోవాలి. నడుం లూజ్ కోసం అయితే చూపిస్తున్నాను చూడండి. మన వైపు ఫోల్డింగ్ ఉంది కదా, అక్కడ రైట్ సైడ్ వైపు కిందన 9 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి. 9 ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్న తర్వాత దాని పక్కన 1 ఇంచు కట్స్ కోసం, ముందు వెనకాల కట్స్ ఇస్తాం కదా, వాటి కోసం అయితే 1 ఇంచు, దాని పక్కన 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం అయితే తీసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఎంత వచ్చింది? 12 ఇంచెస్. ఇక్కడ కూడా ఇంతే, 10 ఇంచెస్ చెస్ట్, 2 ఇంచెస్ ఖర్చు. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మనం స్ట్రెయిట్ లైన్స్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటారు కొంతమంది ఈ 9 ఇంచెస్ వరకే, అది కరెక్ట్ కాదు. 10 ఇంచెస్ వరకు వేసుకోవాలి. ఫస్ట్ గీసి చూపించాను, నెక్స్ట్ది కరెక్ట్. అంటే 1 ఇంచు నడుం లూజులనే కలుపుకోవాలి. ఎందుకనంటే డాట్స్ లోపలికి వెళ్ళిపోయి మొత్తం మళ్ళీ 9 ఇంచెస్కే వస్తుంది. ఇప్పుడు ఫుల్ షోల్డర్ మొత్తం అయితే 6 ఇంచెస్కి తీసుకుంటున్నాను. ఫుల్ షోల్డర్ 6 ఇంచెస్ ఎందుకు తీసుకుంటున్నాను అని అంటే 3 ఇంచెస్ అయితే నెక్ విడ్త్ తీసుకోవాలి. 3 ఇంచెస్ నెక్ విడ్త్ తీసుకోవాలి. మిగతా 3 ఇంచెస్ షోల్డరు, మెడ కుట్టుకున్న హ్యాండ్ జాయింటింగ్కి పోయినాక 2.5 ఇంచులు షోల్డర్ మిగిలిపోతుంది. సో అది సరిపోతుంది. 6 ఇంచెస్ ఫుల్ షోల్డర్ తీసుకున్న తర్వాత 6.5 ఇంచెస్ మనం చంకడౌన్ తీసుకోవాలి. ఎందుకంటే 40 చెస్ట్ కాబట్టి, హెవీ సైజ్ కాబట్టి మనం 6.5 తీసుకోవాలి. ఇలా 6.5 చంకదింపు తీసుకున్న దగ్గరికి స్ట్రైట్గా లైన్ వేసి పైకి కూడా ఇలా ఎల్ షేప్లో లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్లో 1.5కి మార్కింగ్ పెట్టుకొని మనం కర్వ్ స్కేల్ సహాయంతో ఇక్కడనైతే కర్వ్ డ్రా చేసుకోవాలి. నార్మల్గా హ్యాండ్తో కూడా కర్వ్ డ్రా చేసుకోవచ్చు, కానీ కర్వ్ స్కేల్ ఉంది కాబట్టి నేను కర్వ్ స్కేల్తో అయితే ఇలా కర్వ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఆర్మ్ లూజ్ అయితే 18.5 వచ్చింది. 18.5లో సగం ఎంత? 9.5. 9.5 అయితే మనం ఇక్కడ కొలుచుకోవాలి. పైన ఒక 1/2 ఇంచు కుట్ల కోసం వదిలేసి 9.5 చెస్ట్ లూజ్కి మ్యాచింగ్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. ఇక్కడైతే 9.5 వచ్చింది. ఇప్పుడైతే నెక్స్ట్ మనం నెక్ డ్రా చేసుకోవాలి. నెక్ డ్రా చేసుకోవడం కోసం అయితే ఇప్పుడు నేను చూడండి ఈ విధంగా టేప్ పెట్టుకొని ఇక్కడ 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నా. మన సైడ్ నుండి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని నెక్ డీప్ ఏమో 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నా. ఈ 3 ఇంచెస్కును 5 ఇంచెస్కి ఒక లైన్ పెట్టుకొని ఇక్కడ డబ్బా షేప్లో మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా డబ్బా షేప్లో కూడా నెక్ ఉంచుకోవచ్చు, లేదంటే స్టార్ నెక్, లేదంటే రౌండ్ నెక్, ఇట్లా ఇవన్నీ నెక్స్ అయితే మనం డ్రా చేసుకోవచ్చు. కానీ నేనైతే రౌండ్ షేప్లో నెక్ డ్రా చేసుకుంటున్నాను. మనమైతే ఇప్పుడు ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో ఆ విధంగా అయితే కట్ చేసుకుందాం. మొత్తం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 పార్ట్స్ అయితే కట్ చేసుకుందాం. ఒకేసారి 2 పార్ట్స్ వస్తున్నాయి చూడండి. అయితే ఇప్పుడు మనం బ్యాక్ నెక్ కట్ చేయలేదు ఇంకా. ఇప్పుడు కట్ చేసింది అయితే ఫ్రంట్ నెక్. ఇప్పుడైతే ఇది కట్ చేసిన తర్వాత దీంట్లోనే మనం బ్యాక్ నెక్కి కిందికి దించుకోవచ్చు డీప్ ఎక్కువ. ముందుగానే మనం డ్రా చేసుకుంటే ఏమవుతుందంటే, మనం ఒకవేళ ఫ్రంట్ నెక్ కట్ చేయబోయి 2 ఒకే దాని మీద ఉన్నప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసామనుకోండి, అది డీప్ అయిపోతుంది ఫ్రంట్ నెక్. సో ఇప్పుడు మనమైతే బ్యాక్ నెక్ కూడా తర్వాత డ్రా చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం మొత్తం చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇదైతే 40 చెస్ట్, 36 నడుం లూజు సైజ్ అన్నట్టు. ఇక్కడ షోల్డర్స్ దగ్గర మనకి జాయింటింగ్స్ వచ్చినాయి కదా, నేను వేసుకున్న విధంగా క్లాత్ వేసుకుంటే ఆ షోల్డర్స్ దగ్గర కూడా ఈ జాయింటింగ్స్ని కట్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడైతే 2 పార్ట్స్ కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ అయితే మనం ఒకటి బయటికి తీసేయాలి. అదైతే ఫ్రంట్ పార్ట్, ఇదైతే బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ కోసం అయితే మనం ఒక 1 ఇంచో 1.5 ఇంచో కిందికి దించుకొని మళ్ళీ డబ్బా షేప్ ఇచ్చుకొని అందులో రౌండ్ షేపా లేదంటే డబ్బా షేపా మీ ఇష్టం నెక్. ఆ నెక్ అయితే కట్ చేసుకోవాలి. నేనైతే
2 సైడ్స్ రౌండ్ షేప్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ కూడా అయిపోయింది. నెక్స్ట్ అయితే మనకి ఫ్రంట్ పార్ట్‌లో చంక లోతు. ఫ్రంట్ పార్ట్‌లో 1/2 ఇంచ్ చంక లోతు అయితే తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌లో 1/2 ఇంచ్ చంక లోతు తీసుకోవడం వల్ల ముందైతే చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి. ఇది పాలిస్టర్ లైనింగ్ అయ్యేసరికి మాటికి జరిగిపోతూ ఉంటుంది. సో, మనం సర్దుకుంటూ కట్ చేయాలి. లేదంటే పైన పార్ట్‌లో కట్ అవుతుంది, కింది పార్ట్‌లో కట్ కాదు. సో, మనమైతే నీట్‌గా సర్దుకుంటూ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఒకదానిపైన ఒకటి పెట్టుకొని సైడ్ జాయింట్స్ సైడ్ ఒక 1 ఇంచ్ పైకని మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మధ్యలోకి ఇలా కలుపుకోవాలి కర్వ్ షేప్‌లో. ఇలా కలుపుకోవడం వల్ల మనకి సైడ్స్ మనం బాడీ అండ్ బాటము జాయింట్ చేస్తాం కదా, అప్పుడు సైడ్స్ కిందికి లాగినట్టు రాకుండా నీట్‌గా ఉంటుంది షేపు ఫ్రాక్‌లో. సో, ఇప్పుడైతే మనం ఏ పార్ట్‌కి ఆ పార్ట్ తీసేసి ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ చంక లోతు తీసుకోవాలని చెప్పిన కదా, ఈ చంక దగ్గర 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకొని అదే రౌండ్ షేప్‌ని మళ్ళీ మార్కింగ్ చేసుకొని మనం ఈ 1/2 ఇంచ్ కూడా కట్ చేసుకోవాలి. నీట్‌గా సర్దుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ విధంగా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. వీటిపైన అయితే ఫ్రంట్ పైన ఎఫ్ అని, బ్యాక్ పైన బి అని రాసుకోవాలి. మార్కర్స్ అయితే ఇవి లైట్‌గా పడుతున్నాయి. సో, క్లారిటీగా కనిపించట్లేదు. ఫ్రంట్, బ్యాక్ పక్కన పెట్టినాం కదా, మిగిలిన క్లాత్ తీసుకొని నేను తక్కువనే హైట్ చెప్పిన కదా, చిన్న సైజ్ బ్లౌజ్, చిన్న సైజ్ హ్యాండ్స్ తీసుకుంటున్నా. 5 ఇంచెస్ హ్యాండ్స్, 1 ఇంచ్ ఖర్చు, మొత్తం 6 ఇంచెస్ క్లాత్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు 6 ఇంచెస్ క్లాత్ అయితే ఉంది. ఇక్కడ 1 ఇంచ్ వరకు ఇట్లా మార్కింగ్ ఉండాలని గుర్తుపెట్టుకుంటున్నా, హైట్ ఇక్కడ వరకు అని. చంక లోతు అయితే 3 తీసుకుంటున్నా. 3 తీసుకొని లైన్ వేసుకున్నా. మన హైట్ తీసుకున్న దగ్గర నుంచి పైనుండి 3కి. ఇప్పుడు ఆ కార్నర్లో టేప్ పెట్టుకొని 9:15కి మార్కింగ్ పెట్టుకోవాలి. అది చంక లూజ్ అన్నట్టు. దాని పక్కన 2 ఇంచులు ఖర్చు. ఇక్కడనైతే ఈ విధంగా మనం హ్యాండ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్. 7 ఇంచెస్ అంటే 14 ఇంచెస్ హ్యాండ్ లూజ్, కానీ దాంట్లో హాఫ్ 7 ఇంచెస్ కదా, ఆ 7 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకొని ఇలా 2 ఇంచెస్ ఎక్స్ట్రా కూడా ఖర్చుకి మార్కింగ్ పెట్టుకొని మనం చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకుంటే అయిపోతుంది. హ్యాండ్స్ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ బాటమ్ అంబ్రెల్లా కటింగ్ ఎట్లనో చూద్దాం. ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది కదా, ఈ ఫోల్డింగ్ని సగంకి కరెక్ట్గా కట్ చేసుకోవాలి. అంబ్రెల్లా డ్రెస్ కటింగ్ నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా హ్యాండ్స్ కటింగ్ కూడా కట్ చేసుకోవడం అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే శారీ తీసుకొని మెయిన్ పార్ట్ పైన ఈ లైనింగ్ క్లాత్ పెట్టుకొని అయితే మనం కట్ చేసుకుందాం. శారీ తీసుకొని మన కట్టెడ్ చెంగు సైడ్ ఉంటుంది కదా, అంటే ఫాల్ వచ్చిన సైడు, అటు సైడ్ అయితే మనము మన బాడీ పార్ట్ అయితే కట్ చేసుకోవడం కోసం దీన్ని 1 మీటర్ లాగా తీసుకోవడం కంటే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని 4 ఫోల్డింగ్స్ ఉండేలాగా క్లాత్ని పెట్టుకొని దీనిపైన లైనింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని దీనిపైన పెట్టి చూడాలి. ఈ విధంగా సరిపోతుందా లేదా అని చూసుకోవాలి. ఇట్లా సరిపోయింది కాబట్టి మనం ఇక్కడ వరకు క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఇదైతే బాడీ పార్ట్కి అయిపోయింది. దీని పక్కన క్లాత్ కొంచెం తీసుకొని హ్యాండ్స్కి ఎంత సరిపోతుందో చూసుకోవాలి. హ్యాండ్స్కి ఎంత సరిపోతుందో చూసుకొని కట్ చేసుకోవాలి. ఇందులో కొంచెం ఎక్కువైనా పర్లేదు, ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ థ్రెడ్స్కి వీటికి క్లాత్ పనికి వస్తుంది కాబట్టి మనము క్లాత్ స్ట్రైట్గా ఉండడం కోసం అయితే మనకు వీలైనంత వరకు హ్యాండ్స్ ఎక్కడి వరకు వస్తాయా అని చూసుకొని
కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే ఫస్ట్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ ఉన్న సైడ్ మన వైపుకు పెట్టుకొని దానిపైన హ్యాండ్స్ ఇట్లా పెట్టుకొని మనం కట్ చేసుకోవాలి ఎక్కడి వరకు వచ్చింది అని. ఇక్కడ జాయింటింగ్ ఉన్నది కదా, ఇది కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. మెయిన్ పార్ట్ కూడా తీసేసినాం కదా. ఇప్పుడు మిగతా క్లాత్ని స్ట్రైట్ చేసుకోవాలి. ఇక స్ట్రైట్ చేసుకొని ఇప్పుడు మిగతా క్లాత్ మొత్తం మనం బాటమ్ కోసం యూజ్ చేయొచ్చు. ఫస్ట్ అయితే బాడీ పార్ట్ను హ్యాండ్స్ తీసుకోవాలి. తీసుకుంటే మిగిలిన క్లాత్ ఎంత ఉంటే అంత మనం బాటమ్ పార్ట్ కోసం అయితే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం అంబరిల్లా డ్రెస్ కోసం అంబరిల్లా టైపు బాటమ్ కట్ చేయడం కోసం అయితే ఫస్ట్ 3 మీటర్స్ లైనింగ్ని పక్కన పెట్టాం కదా, అదైతే తీసుకోవాలి. ఇప్పుడు ఆ లైనింగ్ని మనం 2 పొరల పైన వేసుకోవాలి. 2 పొరల పైన అంటే 3 మీటర్స్ ఉన్నది కదా, ఈ 3 మీటర్స్ని మొత్తం ఒక కొస దగ్గర నుంచి ఇంకొక కొస వరకు పట్టుకొని ఇట్లా రెండు మడతల మీదనైతే మనం మడత పెట్టాలి. శారీ మడత పెట్టినట్టు. కానీ 2 పొరలే ఉండాలి, 4 ఉండకూడదు. 2 పొరలు ఉండాలి, పైన ఒక పొర కింద ఒక పొర. అట్లుంచి మళ్ళీ ఫోల్డింగ్ వస్తుంది కదా, ఈ ఫోల్డింగ్ వైపు నుంచి మనం క్రాస్గా కోన్ షేప్గా వేసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ విధంగా ఒక ఫోల్డింగ్ పైన వేసుకున్నా. ఒక ఫోల్డింగ్ అంటే మనం 3 మీటర్స్ క్లాత్ని ఒకేసారి మడత పెట్టినా నేను. అంటే ఇప్పుడు 2 క్లాతులు ఉన్నాయి, పైన ఒక క్లాత్ కింద ఒక క్లాత్ అట్లున్నాయి అన్నమాట. ఈ ఫోల్డింగ్ సైడ్ పట్టుకొని తక్కువ హైట్ ఉన్న సైడ్ మనకు ఇప్పుడు 1.5 మీటర్ ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి ఫోల్డింగ్ సైడ్ పట్టుకొని ఒక సైడ్ ఒక హ్యాండ్ తోటి పట్టుకొని ఇంకొక హ్యాండ్ తోటి ఇట్లా కోన్ షేప్లో ఎక్కడి వరకు వస్తుందో అక్కడికి వేయాలి. చూడండి ఈ విధంగా అయితే వచ్చింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని. 3 మీటర్స్ క్లాత్ని నేను 1.5 మీటర్కి అయితే ఫోల్డ్ చేసిన. మధ్యలోకి ఫోల్డ్ చేసి దాన్ని కోన్ షేప్ లాగా ఇట్లా ఒక కార్నర్లో పట్టుకొని ఫోల్డింగ్ సైడ్ ఉండి ఒక కార్నర్లో పట్టుకొని ఇంకొక కార్నర్ని ఇట్లా కోన్ షేప్లో వేసిన. చూడండి ఇట్లా కోన్ షేప్లో వేసిన తర్వాత మనం ఇప్పుడు 2 మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు మన అంబరిల్లా ఫ్రాక్ కట్ చేయడానికి ఒకటేమో మనం కట్ చేసుకున్న పైన పార్ట్ తోటి కట్ చేసుకోవచ్చు, ఇంకొకటేమో మనం టేప్ తోటి కొలతలతోటి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఈ వీడియోలో మనం కట్ చేసుకున్న క్లాత్ తోటి అయితే చూపిస్తున్నా. మనం కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పైన పార్ట్ ఉంటుంది కదా, దాంతో చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఒకసారి ఫోల్డింగ్ చేసి మన అది ఉంటుంది కదా, ఫోల్డింగ్ వచ్చిన సైడ్ నుంచి ఒక కార్నర్లో పట్టుకొని ఇంకొక కార్నర్ని తీసుకొని మనం ఇలా కోన్ షేప్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పైన పార్ట్ని తీసుకొని ఇట్లా ఈ విధంగా మనం పెట్టుకొని ఇక్కడ రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. అది పైన పార్ట్ ఖర్చులతో తీసేయాలి. ఖర్చుల్ని తీసేసి మిగతా భాగం ఎక్కడి వరకు అయితే వస్తుందో చూసి ఆ భాగాన్ని ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేసిన, మీకు చూపిస్తూ మర్చిపోయిన. అసలు నేను మధ్యలో ఖర్చు కోసం 1 ఇంచ్ తీసుకుంటా కదా, దాన్ని తీసేయాలి. దాన్ని తీసేయడం అనేది నేను మర్చిపోయినా. దానివల్ల కొంచెం ఎక్కువనైతే అయింది. మీరు ఆ మిస్టేక్ చేయకండి. ఇందులో నుండి ఒక 1 ఇంచ్ తక్కువ తీసుకోవాలి. మనం కుట్ల కోసం తీసేదాని పక్కన కూడా ఒక 1 ఇంచ్ తక్కువ తీసుకొని రౌండ్ షేప్ ఇవ్వాలి. ఇంకొక మెథడ్ అనేది ఇట్లా మనకి ఏదైనా ఒక నెంబర్ని ఎంచుకొని ఆ నెంబర్ వరకు మార్కింగ్ పెట్టుకొని ఇదంతా ఇట్లా కొలుచుకుంటూ రావాలి. దాని ద్వారా కూడా మన నడుము లూజ్లో 4th భాగం ఈ లైన్ మీద వస్తే మనకి సరిపోయినట్టే. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక సైజ్ తోటి ఇంకొక అంబ్రెల్లా డ్రెస్ని కట్ చేసి ఖచ్చితంగా ఈసారి నీట్గా చూపిస్తా. కాకపోతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా
నా వీడియోస్ అనేవి ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. అట్లనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబర్స్ పెరగాలని ఎవరికైనా ఉంటుంది కదా, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హైట్ ఎట్లా చూసుకోవాలి అని అంటే, మనకి ఎంత హైట్ కావాలి, మనకు అంబ్రెల్లా హైట్ ఎంత కావాలి డ్రెస్ది అని చూసుకోవాలి. 34 కావాలి నాకు. 34 కావాలని అంటే లోపటి లైనింగ్ 2 ఇంచెస్ తక్కువ ఉన్నా పర్లేదు కాబట్టి 32 తీసుకుంటున్నాను నేను. ఇక్కడ నుండి ఇప్పుడు లెంత్ ఎట్లా చూసుకోవాలి, ఈ గీత పై నుండి 32 రావాలి. 32 అనేది గీత పైన పెట్టి ఈ ఎడ్జ్లో ఒక మార్క్ పెడుతున్నా అన్నట్టు, ఒక 1 దగ్గర ఒక మార్క్ పెడుతున్నా. ఈ 32 అనేది గీత పైన వచ్చేటట్టు చూసుకొని కొంచెం కొంచెం మనం మార్కింగ్ చేసుకుంటూ రావాలన్నట్టు. ఇట్లా మొత్తం మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. నీట్గా చెప్పడానికి కూడా నేను ప్రయత్నిస్తున్నా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి, ఇప్పుడే స్టార్ట్ చేసినా కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతుంది. ఖచ్చితంగా నాకు వచ్చిన టైలరింగ్, నాకు వచ్చిన వర్క్ వరకు అయితే మొత్తం వీడియోస్ ద్వారా షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నేను ఏం స్టిచ్ చేసినా కూడా ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకునే దాన్ని రౌండ్గా మార్క్ చేసుకోవాలి. 32 ఇంచెస్ వరకు ఇట్లా పెట్టుకొని మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి అన్నట్టు. ఇట్లా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, కింద కూడా హైట్ 32 ఇంచెస్ అని అక్కడి వరకు కూడా మొత్తం రౌండ్గా ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వరకు అయితే నేను ఇట్లా తీస్తున్నా చూడండి, ఇటు లోపలికి ఫోల్డింగ్ చేస్తున్నా కొంచెం. ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం మళ్ళీ యథావిధిగా ఇది ఎట్లుందో అట్లనైతే వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ పైన మనకు జాయింట్స్ పడతాయి కదా, ఇక్కడ కోన్ షేప్ కొంచెమే వచ్చింది, ఈ మిగతా ప్లేస్లో కూడా జాయింట్ పడాలి కాబట్టి మనం అందుకే పెద్ద సైజ్ వాళ్ళకి 3 మీటర్స్ లైనింగ్ కావాలన్నట్టు. కొంతమందికి 2.5 సరిపోతుంది, కొంతమందికి 2 కూడా సరిపోతుంది, బాగా చిన్నపిల్లలకి. మనకి ఇప్పుడు పెద్ద సైజ్ కాబట్టి ఖచ్చితంగా 3 మీటర్స్ అయితే లైనింగ్ సరిపోతుంది. ఇప్పుడు చూడండి, బరాబర్ 3 మీటర్స్ ఎక్కడైనా మిగిలిందా మనకి. ఈ విధంగా దీనిపైన ఎక్కడి వరకు ఉందో అక్కడికి ఇట్లా టచ్ చేస్తూ చూస్తూ ఒక 1 ఇంచ్ పైకని వేసుకోవాలి. 1 ఇంచ్ ఎందుకు, మనం కుట్టాలి కదా, మళ్ళీ జాయింట్ చేయాలి కదా, వాటి కోసం 1 ఇంచ్ పైకని వేసుకొని ఈ విధంగా వేసుకొని నేను కింది సైడ్ వేసుకుంటున్నా. ఈ పైన రౌండ్ షేప్ మనకు కనిపించాలి కదా, దానికోసం కింది సైడ్ ఫోల్డ్ చేసుకొని కింద వేయడం కోసం మళ్ళీ దీన్ని సదురుతున్నా అన్నట్టు. ఈ విధంగా వేసుకొని మనం దీన్ని కింది సైడ్ నుంచి పెట్టుకోవాలన్నట్టు. ఈ అతుకులు పడే క్లాత్ని కింది సైడ్ నుంచి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కింద పైన పార్ట్ అటు సైడు పెట్టి స్ట్రైట్ వచ్చే క్లాత్ని ఇట్లా చూడండి, చూస్తే అర్థమవుతుంది అది. ఈ విధంగా 1 ఇంచ్ లోపలికి పెట్టుకోవాలి. 1 ఇంచ్ లోపలికి పెట్టుకుంటే కుట్టేసరికి బరాబర్ దానంతా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు దీనిపైన కదలకుండా దీన్ని జరుపుకోవాలి. మళ్ళీ రౌండ్ షేప్ మొత్తం ఏ విధంగా ఉందో ఆ విధంగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకోవడం వల్ల మనకు పై పార్ట్ అంతా, ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా రౌండ్ పార్ట్ అంతా, అది అటు అతుకులు వేయడానికి పనికి వస్తుంది అన్నమాట. అది ఎట్లుందో అట్లా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది అతుకులు. చూడండి, పైన మనకి ఏ విధంగా అయితే కోన్ షేప్ పెట్టుకున్నప్పుడు క్రాస్గా సరిపోకుండా వచ్చిందో ఆ విధంగా అతుకొస్తుంది. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేస్తున్నా చూడండి, ఆ అతుకు లోపల నుంచి ఫోల్డింగ్ చేస్తున్నా. మనం అట్లా ఉంచిన తర్వాత ఒక్కటే ఫోల్డింగ్ చేసినాము గుర్తుపెట్టుకోండి.
ఒక ఫోల్డింగ్ చేస్తే ఇప్పుడు ఎన్ని మడతల పైన అయింది మన ఫ్యాబ్రిక్? 8 మడతల పైన అయింది. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 2 మడతల పైన క్లాత్ వేసుకున్నాం. కోన్ షేప్ వేసినప్పటికీ 4 మడతలు అయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక మడత వేసినాం కదా, ఇప్పుడు 8 మడతల పైన ఉన్నది. ఇదైతే గుర్తుంచుకోవాలి. 8 మడతల పైన ఫ్యాబ్రిక్ని వేస్తున్నాం అన్నట్టు. అది మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. ఈ 8 మడతలు అనే టాపిక్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు 4 మడతల పైననే మళ్ళీ చేసిన చూడండి. ఇక్కడ అతుకులు పడ్డాయని చూపించడానికి ఇట్లా దీనిపైన ఇట్లా అతికేసుకుంటే సరిపోతుంది. దీన్ని మళ్ళీ ఇట్లా ఫోల్డింగ్ చేస్తే 8 మడతలు. ఇట్లా ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి మళ్ళీ. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనం శారీని ఎట్లా మడత పెట్టుకుంటామో అట్లా 4 పొరల పైన మడత పెట్టుకోవాలి. మంచిగా మంచిగా విని తర్వాత మడత పెట్టండి. ఇప్పుడు ఒకసారి పట్టుకున్నానా, 2 అంచులు ఒక్కసారి పట్టుకొని ఒక ఫోల్డింగ్ వచ్చింది కదా, మనం లైనింగ్ని కట్ చేసినట్టు ఇప్పుడు ఇంకొక ఫోల్డింగ్ వేసుకుంటే 4 పొరలు. శారీ లెక్క పెడితే 4 పొరలు ఉండాలి. అట్లా వేసుకొని కింద వేసుకోవాలి. చూడండి, అట్లా మడత పెట్టుకొని ఇట్లా శారీని మడత పెట్టుకుంటే ఎట్లా వస్తుంది అట్లా. ఇప్పుడు దీన్ని కోన్ షేప్ వేసుకోవాలి మళ్ళీ. చూడండి, కోన్ షేప్ వేసుకున్నాం. మళ్ళీ మనం మడత పెట్టిన దగ్గరనే ఒక హ్యాండ్ దగ్గరది అట్లనే పట్టుకొని ఇంకొక హ్యాండ్ దగ్గరది ఇటు వేస్తే అయిపోతుంది కోన్ షేపు. దాంట్లో కూడా ఏం అంటే హార్డ్గా ఏం లేదు కదా. ఇట్లా వేసుకొని దీన్ని ఇప్పుడు 4 పొరలు అయింది కదా, 4 పొరలు కోన్ షేప్ వేసినప్పుడు ఎన్ని పొరలు అయింది? 8 పొరలు. నేను ఇంతకుముందు చెప్పిన కదా, మన లైనింగ్ కట్ చేసేటప్పుడు ఈ 8 పొరలు, ఆ 8 పొరలు ఉంటేనే నడుము కరెక్ట్గా లైనింగ్ ఎంత ఉందో ఇదంతా వస్తుంది. లేకపోతే ఇది ఎక్కువ అయిపోయి మనం అది 8 పొరలు వేసుకోకుండా మర్చిపోయి ఇది కట్ చేసుకుంటే ఏదైనా ఒకటి లెంత్ ఎక్కువ అయిపోతుంది, గలీజ్గా అయిపోతుంది అన్నట్టు. అందుకే మనం ముందుగా చూసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ 8 మడతల పైన ఉంది, అలాగే శారీ కూడా 8 మడతల మీద ఉంది. అట్లా వేసుకొని ఇప్పుడు మనకు లైనింగ్ కంటే 2 ఇంచులు ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని, 2 ఇంచులు ఎక్స్ట్రా హైట్ కావాలి. మళ్ళీ 1 ఇంచు, ఒక 1/2 ఇంచ్ అయినా ఒక 1 ఇంచ్ అయినా, మొత్తానికి 3 ఇంచులు అనుకోండి, 3 ఇంచులు ఎక్కువ ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి. అట్లా కట్ చేసుకోవడం వల్ల మనకి కింద జిగ్జాగ్ చేసిన తర్వాత 2 ఇంచులు ఎక్కువ ఉంటుంది లైనింగ్ కంటే. మనం 34 హైట్ కావాలనుకున్నాం కదా, 34 హైట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, కత్తెర తీసుకొని కట్ చేయడమే. ఇక్కడ కట్ చేసేటప్పుడే జాగ్రత్తగా కట్ చేయాలి. ఇంకా కింది కానీ లైనింగ్ని పెట్టి కట్ చేస్తే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ వస్తుంది, ఎక్కువ కట్ అయిపోయి గలీజ్గా ఉంటుంది. 3 ఇంచెస్ ఎక్కువ పెట్టి ఈ రౌండ్ షేప్ మొత్తం కట్ చేస్తున్నా. ఇక్కడ అయితే కరెక్ట్గా వచ్చింది. ఇంకా ఎక్కువ లెంత్ కావాలనుకుంటే ఇక్కడ కూడా అతుకులు పడతాయి. దీనికి ఇప్పుడు మన లైనింగ్ కొస్స కింద చూడండి, అక్కడ అతుకులు పడతాయి. నేను ఇప్పుడు కట్ చేస్తున్నా, అక్కడ అతుకులు పడతాయి. కానీ ఇంకా హైట్ ఎక్కువ కావాలి అంబరిలా అనుకుంటే ఈ కింది పార్ట్కి కూడా అతుకులు పడే సిచ్యువేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఫోల్డింగ్ వచ్చింది కదా, ఆ ఫోల్డింగ్ కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా కింది క్లాత్లు ఎట్లా ఉన్నాయో అట్లా ఆ ఫోల్డింగ్ కట్ చేసుకొని మళ్ళీ వీటి కోసం కూడా మనం అతుకుల కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మళ్ళీ లైనింగ్ దాంట్లో దాని కింద పెట్టి 1 ఇంచ్ లోపలికి పెట్టి ఎట్లా కట్ చేసుకున్నామో దీంట్లో కూడా సేమ్ అట్లనే కట్ చేసుకోవాలి. ఇట్లనైతే నేను విడదీసుకున్నా. ఇప్పుడు దీనిపైన ఈ మిగిలిన క్లాత్ ఉన్నది కదా ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్, దాన్ని పెట్టి ఈ అతుకుల కోసం కట్ చేసుకోవాలి. ఇగో ఈ పీసెస్ 4 ఉంటాయి. ఇప్పుడు ఇవి అతుకులు సైడ్కి తీసిన, నేను క్లిప్ మిస్ అయింది మీకు. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ దాంట్లో అతుకులు. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ దాంట్లో అతుకులు అవి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ దాంట్లో కూడా అతుకులు కట్ చేసుకోవాలి మనం. చూడండి, ఈ మిగిలిన పీసెస్ 4 ఉంటాయి. ఈ పీసెస్ స్ట్రెయిట్గా వచ్చిన సైడ్ గుర్తుపెట్టుకోండి. స్ట్రెయిట్గా వచ్చిన సైడు ఎక్కువ లెంత్ ఉన్నదేమో ఇటు సైడ్ మనం
ఎక్కువ అతుకు ఎట్లా పడుతుంది మీకు నార్మల్గా చూస్తే అర్థమైపోతుంది అతుకు ఎట్లా వేసుకోవాలి అని కూడా. స్ట్రెయిట్గా వచ్చినది పైన పెట్టుకోవాలి. మనము ఆ అతుకులు ఎక్కడికి పడాలో దాని లోపలికి ఒక 1 ఇంచ్ లోపలికని ఇట్లా సెట్ చేసుకొని దాని పైకి నార్మల్ క్లాత్‌ని ఇప్పుడు మంచిగున్న క్లాత్‌ని ఏసుకొని రౌండ్ షేప్ దీని చుట్టూ కట్ చేసుకుంటే అయిపోతదన్నట్టు. ఇట్లా జాగ్రత్తగా వేసుకొని కింద క్లాత్స్ కదలకుండా చూసుకొని మనం కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్‌లో చూపిస్తా ఇవి ఎట్లా జాయింట్ చేసుకోవాలి అని. ఈ విధంగా కట్ చేస్తే అయిపోతది. వీటి కోసం కూడా అతుకులు మనం రెడీ చేసినాం. అంబ్రెల్లా డ్రెస్ కటింగ్ అయితే అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ అర్థం కాలేదు ఇంకా క్లియర్‌గా కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఇంకా క్లియర్‌గా చూపెట్టడానికైతే ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.